వైసీపీ హయాంలో అనకాపల్లి జిల్లాలో అనేక భూ ఆక్రమణలు జరిగాయి. గతంలో వైసీపీ నేతల భూదందాలపై ఆందోళన చేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చినా స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చాలా కాలంగా విచారణ జరుగుతున్నా చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తున్నారు ప్రజలు. వైసీపీ హయాంలో నేతలు అడ్డగోలుగా అనేక భూ అక్రమాలు చేశారు. అలాంటి వాటిలో అనకాపల్లి జిల్లా కసింకోట మండల బయ్యవరం రెవెన్యూ పరిధిలోని విసన్నపేట భూములు ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేత మాజీ మంత్రి విసన్నపేటలోని సుమారు 350 ఎకరాల వివాదాస్పద డి పట్టా భూములు, ప్రభుత్వానికి చెందిన కొండ గోర్జీలు, వాగులు, వంకలను కబ్జా చేశారు. యంత్రాలను వినియోగించి ప్రకృతి విధ్వంసానికి పాల్పడ్డారు. విఎంఆర్డీఏ నుంచి అనుమతులు తీసుకోకుండా వింటేజ్ మౌంట్ వ్యాలీ రిసార్ట్ పేరుతో వెంచర్ వేసి విల్లాలు నిర్మించనున్నట్లు బ్రోచర్లతో ప్రచారం చేశారు. గతంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కథనాలపై స్పందించిన జిల్లా స్థాయి అధికారులు మొక్కుబడిగా విచారణ జరిపించి చేతులు దులుపుకున్నారు. మరోవైపు జనసేన నేతలు లోకాయుక్తను ఆశ్రయించడమే కాకుండా అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో విసన్నపేట గ్రామాన్ని సందర్శించిన పవన్ కళ్యాణ్ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత విసన్నపేటలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, వైసీపీ నేతల భూదందాలపై విచారణ జరిపిస్తామని తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్థానిక ప్రజాప్రతినిధుల వినతి మేరకు విసన్నపేట భూ కుంభకోణంపై విజిలెన్స్, సిఐడి విచారణకు ఆదేశించారు. దీంతో అధికారులు ఇప్పటికే 2-3 సార్లు విసన్నపేట భూముల్ని పరిశీలించారు. గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి నెలలు గడిచినప్పటికీ విచారణ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదు. విసన్నపేట భూ ఆక్రమణదారులకు కనీసం నోటీసులు కూడా జారీ చేయలేదు. కసింకోట మండలం బయ్యవరం రెవెన్యూ విసన్నపేట భూములు సంబంధించిన అంశం ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం బహిర్గతం చేయాలి. అక్రమాలు, అన్యాయాలు జరిగినట్టు గతంలో కూటమి నాయకులు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరిగినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అక్రమాలు వెలుగుదీస్తామని, అక్రమాలు పాల్పడినటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. అధికారంలోకి వచ్చి 13 నెలలైనా సరే విసన్నపేట భూముల వ్యవహారం ఇప్పటికీ బహిర్గతం చేయలేదు. తక్షణమే కూటమి ప్రభుత్వం విసన్నపేట భూముల అంశాలను తేల్చాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే వైసీపీ ప్రభుత్వంలో అనకాపల్లి నియోజకవర్గంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో వేలాది ఎకరాలని తీసుకోవడం జరిగింది. అందులో వైసీపీ నాయకులు అక్రమాలకు పాల్పడి వేలాది కోట్ల రూపాయలు సంపాదించారు. నాడు అది అక్రమమని, సక్రమం కాదని చెప్పినటువంటి కూటమి నాయకులు ఈరోజు అక్రమాలపై విచారణ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని చెప్పి మేము నిలదీస్తా ఉన్నాం. వైసీపీ హయాంలో అనకాపల్లి, కసింకోట, సబ్బవరం, పరవాడ మండలాల్లో పేదలకు ఇళ్ల స్థలాల్ని పంపిణీ చేయడానికి భూ సమీకరణ కోసం వైసీపీ ప్రభుత్వం జీవో నంబర్ 72ను జారీ చేసింది. దీంతో 100 ఎకరాల్లో డి పట్టా భూమిని సేకరించింది. భూములిచ్చిన రైతులకు పరిహారంగా విఎంఆర్డీఏ అభివృద్ధి చేసిన ప్లాట్లను కేటాయించారు. అయితే జిల్లాకు చెందిన వైసీపీ నేతల అండదండలతో వైసీపీ మండల స్థాయి నాయకులు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై భూములిచ్చిన రైతుల జాబితాలో బినామీల పేర్లను చేర్చారు. వీటిపై అప్పట్లో కూటమి నేతలు ఫిర్యాదులు చేసి ఆందోళనలు నిర్వహించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ పేరుతో సాగించిన అక్రమాలపై విజిలెన్స్, సిఐడి విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. సిఐడి అధికారి నాగేంద్ర భూపాల్ నేతృత్వంలో 3 బృందాలు అనకాపల్లి, సబ్బవరం, పరవాడ తహసీల్దార్ కార్యాలయంలో గతేడాది డిసెంబర్లో తనిఖీలు నిర్వహించారు. పలు కీలక రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో అక్రమార్కులపై త్వరలోనే చర్యలు తీసుకుంటారని అందరూ భావించారు. ఇది జరిగి దాదాపు 7 నెలలు దాటింది. ల్యాండ్ పూలింగ్ అక్రమాలపై చేపట్టిన విచారణ ఏమైందో స్థానిక అధికారులకు తెలియని పరిస్థితి నెలకొంది. ఏ రికార్డులను తీసుకెళ్లారో కూడా రెవెన్యూ అధికారుల వద్ద సమాచారం లేదు. మరోవైపు ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వకపోయినా జాబితాల్లో పేర్లు చేర్చిన బినామీ రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లకు బదులు నగదు రూపంలో నష్టపరిహారం అందజేయడానికి పావులు కదిపారు. ఈ వ్యవహారంలో కూటమికి చెందిన ఒక పార్టీ నేతలు తెర వెనుక కథ నడిపించి రెవెన్యూ అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి. కోడూరులో 20వ సర్వే నంబర్లో ఉన్న 39.38 ఎకరాల ప్రభుత్వ భూమికి సంబంధించి గతంలో బినామీ రైతులుగా పేర్లు నమోదు చేసిన వ్యక్తులకు ఇటీవల సుమారు 6 కోట్ల రూపాయలు పరిహారంగా చెల్లించారు. వైసీపీ హయాంలో బినామీ రైతుల వ్యవహారంపై అధికారులకు ఫిర్యాదులు చేయడమే కాకుండా ఆందోళనలు చేసిన టీడీపీ నేతలు ఇప్పుడు స్పందించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విసన్నపేట సంబంధించిన 600 ఎకరాల భూములకు రికార్డును కనీసం ముట్టుకోలేదు. ఎవరు నేరం చేశారన్నది ప్రజలకు ఇప్పటివరకు చెప్పలేదు.
మరి అలా కాదు, కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి 600 ఎకరాలు కాబట్టి దీన్ని నిజ నిర్ధారణ తేల్చాల్సిన పరిస్థితి ఈవేళ కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇది ఏం జరిగిందన్నది ప్రజలకు తెలియజేయవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉందని చెప్పి మేము డిమాండ్ చేస్తూ వెంటనే ఈ ఫైల్ ఓపెన్ చేసి దీని మీద తగు చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రభుత్వం ఉన్నతాధికారులు ఎప్పటికైనా విచారణ నివేదికలను బహిర్గతం చేసి భూదోపిడీదారులపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.